హాయ్ ఫ్రెండ్స్, ఇది నా ఫస్ట్ వాయిస్ అండ్ 3 minutes వీడియో. ఇవాళ ఎందుకు బాగా ఆకలేస్తుందండి. అయితే అయినా ఎందుకు వేస్తుందో తెలియదండి. తిన్నాను ఆల్రెడీ, ఎగ్ పఫ్ కూడా పడిపోయింది కడుపులో. అయినా బాగా ఆకలేస్తుంది. అందుకని మా అమ్మగారు ఫోన్ చేస్తే క్యాప్సికమ్ కర్రీ అని చెప్పింది. అయితే నేను తినను, మరేటది అస్సలు తిన్నాను ఇప్పటి వరకు. అయితే ఏదైనా కర్రీ తెచ్చుకుంటాలేమో అని చెప్పి ఫోన్ పెట్టేశాను. ఎగ్స్ అడిగితే లేవనింది. తీరా చూస్తే అకౌంట్లో బ్యాలెన్స్లో అమౌంట్ లేదు. ఎందుకంటే పొద్దున్నే కట్ అయిపోయిందండి, మైనస్లో పడిపోయింది, ఎందుకో తెలియదు కానీ. అయితే మా అమ్మకు ఫోన్ చేసి ఇలా చెప్పాను అనమాట. మా అన్నకి చెప్తాను అనింది. మా అన్న ఏమో ఒక 1/2 hour 20 minutes వరకు వేయలేదు. మరి ఇక్కడ మూసేస్తారు కదా, నువ్వు ముందు అమౌంట్ వేపి అని చెప్తే మా అమ్మ మళ్ళీ ఫోన్ చేసింది. చెప్పిన తర్వాత మా అన్నయ్య గారు వేసారండి. అంటే యాక్చువల్గా ఎగ్ కర్రీ తెచ్చుకుందాం అనుకున్నానండి. బట్ ఇక్కడ ఏమైంది అంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ కనిపించేదానికి ఇంకా మనసంతా ఎగ్ ఫ్రైడ్ రైస్ మీదకి వెళ్ళిపోయిందండి. అయితే ఇక్కడ రోడ్ నెంబర్ 4లో బాలాజీ విల్స్ ఉంటుందండి. అక్కడ ఎగ్ ఫ్రైడ్ రైస్ బాగుంటుందండి. ఇక్కడ దగ్గరలోనే హాస్టల్ ఉంటుంది. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి హాస్టల్లో ఉంటుందండి. అయితే తన దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది అలవాటైందండి. అక్కడ తిందాం అనేది అలవాటైపోయిందండి. సూపర్ ఉంటుందండి. మరి ఒక్క మొత్త లోపల పెడుతూ ఉంటుందండి. సూపర్ ఉందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. బాగా సరే, రోడ్ నెంబర్ కాడ వెళ్ళినప్పుడు ట్రై చేయండి మీరు కూడా. ఎగ్ ఫ్రైడ్ రైస్ గురించి బాగుంటుంది. సరేనండి, చూడండి, ఇదేనండి నా ఎగ్ ఫ్రైడ్ రైస్ విత్ ఆనియన్స్ కర్రీ. కడిగే బాగా తప్పుతుందని ఒక ప్లేట్ కూడా తెచ్చుకున్నానని అడిగి. మీకు కావాలా ఫ్రెండ్స్? మీరు ఎప్పుడైనా ఇలా తెచ్చుకొని తిన్నారా? ఫ్రైడ్ రైస్ బాగా తింటారా? ఫ్రైడ్ రైస్ అంటే ఇష్టమా అండి? మీలో ఎంతమందికి ఫ్రైడ్ రైస్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.